నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 హల్లెలూయా ఆరో పాట వచ్చింది మహిమ ఘనతకు అర్హుడవు నీవేనందయ్య పాడుకుంటూ దేవుని మహిమపరచుకున్నాం మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త
నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే అన్నాను కురిపించినావు బండని నిలిచినావు అన్నాను కురిపించినావు బండని నిలిచినావు యెహోవా నీవే చూచుకొను యెహోవా నీవే చూచుకొను సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతలు నీవే నా దైవము మహిమ ఘనతలు నీవే నా దైవము సృష్టికర్త ముక్తికర్త సృష్టికర్త ముక్తికర్త మధురకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆనంద కృపలో మరొకసారి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి నిజంగా దేవుని వందనాలు తెలియజేస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభు యేసు నామములో శుభములు పలుకుతూ ఉన్నా. చిన్న వాక్య భాగం చదువుకుందాం. మనం ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 7 వచనములు. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయి వార్త చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిది. అప్పుడు బోయజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయబురాలైన ఎవరు రాదు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెజెన్స్.
యు హావ్ బీన్ సో గ్రేషియస్, సో వండర్ఫుల్ మై మాస్టర్ గాడ్. మీరంత ప్రేమ కలిగినటువంటి దేవుడ యేసయ్య, మమ్మల్ని పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడ యేసు ప్రభు. మేము అనామకులమైనప్పటికీ కూడా, పనికి మాలిన వారమైనప్పటికీ కూడా, ఎందుకు కూడా తండ్రి ప్రభనైనా లార్డ్ జీసస్ కౌంట్లో ఉండదగిన వారు అయినప్పటికీ కూడా యేసు ప్రభు తండ్రి, మీరు మమ్మల్ని తండ్రి పేరు పెట్టి పిలుస్తున్న విధానాన్ని బట్టి, మీరు కౌంట్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభ, రావాల్సిన ప్రతి బిడ్డను యేసు ప్రభ ఈ ప్రాంగణములను తండ్రి ప్రభ మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. యేసయ్య, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మీ రక్తంలో ఉన్న విడుదల, మీ రక్తంలో ఉన్న విమోచన, మీ రక్తంలో ఉన్న స్వస్థత, మీ రక్తంలో ఉన్న ఆశీర్వాదం, మీ రక్తంలో ఉన్న పరిశుద్ధత యేసయ్య మాకు అనుగ్రహించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. లార్డ్ జీసస్, నైనా నిలబడని దాసు పనికి మాలవాడు, మాట్లాడటకు చేతకాని వాడని తండ్రి, మీ నామాన్ని ఉచ్చరించడం స్మరించడం కూడా అర్హత లేని వాడని ఎదుగో ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసు ప్రభా. ఐ ట్రై దట్ యు హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. నా నాలుకను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు కొట్టి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా యేసు ప్రభా తండ్రి, అది కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదే, కేవలం తండ్రి ఆత్మచేత తండ్రి పుట్టము వేయబడినదే. మా ప్రాణాత్మ దేహములకు తండ్రి ఆశీర్వాదకరంగాను, మా ప్రాణాత్మ దేహములను వెలిగించేది కాదు, అనేకులకు వెలిగించేది దీపంగాను తండ్రి ప్రభు మా జీవితాల్లో వెలుగుచుండలాగున తండ్రి మీ వాక్యాన్ని తండ్రి ప్రభానైన విరచి పంచి యేసు ప్రభ తండ్రి మీ యొక్క తండ్రి ఆత్మచేత అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడింది. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ 3 వచనాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ 4 నుంచి 5, 6, 7 వచనాలు మనం గమనించినట్లయితే బోయస్ యొక్క వ్యక్తిత్వం మనకు బయటపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈ బోయస్ ఎవరు అంటే ఆ యొక్క ల్యాండ్కు ఓనర్. ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క పొలానికి ఆయన ఒక యజమాని, పొలానికి యజమాని. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ పొలానికి బోయస్ ఏ రీతిగా యజమానుడిగా ఉంటూ ఉన్నాడో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకం అనేటువంటి పొలానికి యజమానుడు యేసు ప్రభు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ 3 లేదా 4 వచనాల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు కొంచెం లోతుగా వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నా. అది మన హృదయములకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన ఫెలోషిప్కు యేసు దేవుడు ఆశీర్వదించి అనుగ్రహిస్తారని నమ్ముతూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క పొలము బోయస్ గురించి బైబిల్లో రాయబడింది. చూడండి, 1వ వచనం చదువుకుందాం ఒకసారి. బంధువులు ఒకడు ఉండేను, అతను చాలా ఆస్తిపరుడు, అతను ఎలిమెలెకు వంశపు వాడే ఉండేను, అతని పేరు బోయజు. అతని పేరు బోయజు. ఈ బోయజు ఎక్కడి నుంచి వచ్చాడంటే 4వ వచనం చదువుకుందాం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడైయుండును గాక అని చేనుపోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సో ఈ యొక్క బోయస్ ఎవరంటే ఒక ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు అని మొదటి వచ్చిన మనం చూస్తూ ఉన్నాం. ఆస్తిపరుడు మాత్రమే కాదు, ఈ పొలానికి యజమాని అన్న విషయాన్ని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఈ యొక్క బోయస్ ఎలాంటి వాడు గమనించినట్లయితే చాలా గ్రేషియస్, అంటే చాలా ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒక రైచస్ మ్యాన్, ఒక నీతిపరుడు అనేటువంటి అంశాలు మనకు బయటపడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ పొలం యొక్క యజమాని ఎలాంటి వాడు అంటే అతడు నీతిపరుడును, తర్వాత గ్రేషియస్ అంటే ఏంటంటే ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, చాలా ప్రేమతో కూడుకున్నటువంటి వాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించినట్లయితే మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభు యొక్క కింగ్డమ్ కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యం కూడా ఏ రీతిగా ఉందో మన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. పొలము లోకము,
మంచి విత్తనములు రాజ సంబంధులు, మంచి విత్తనములు ఏంటంట రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పొలము ఏంటంట దేవుని, ఈ పొలము లోకం. లోకము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము దేవునిది. దేంతో పోలుస్తున్నాడు? పొలముతో పోలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ లోకం అనే పొలము అది దేవునిది. దాంట్లో ఎవరున్నారు? రాజ్య సంబంధులు ఉన్నారు, తర్వాత దుష్టుని సంబంధులు కూడా ఉన్నారు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. భాస్కర్ లోపలికి రా భాస్కర్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ గమనించినట్లయితే ఈ యొక్క బోయసు ఏ రీతిగా లేకపోతే ఉదార స్వభావుడు, లేకపోతే దాన్ని ఏమంటారు, నా గ్రేస్ చెప్పాలంటే కైండ్నెస్ దయాగుణం కలిగినటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా నీతిపరుడు, ఏ రీతిగా లేకపోతే ఉదార స్వభావాన్ని చూపించగలడు, యేసు ప్రభు కూడా ఆ రీతిగా హీఈస్ ద మ్యాన్ ఆఫ్ హార్వెస్ట్. కరెక్ట్గా పోయేది చూడండి. ఎలాంటి సమయంలో బయటపడుతూ ఉన్నాడంటే అది యవల కాల కోత సమయము అని బయలుపడుతున్నట్టుగా చూస్తాం. అది యవల కాల అనగా కోత సమయం అంట. యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా గమనించినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చాడు. ఏ రీతిగా వచ్చాడు? బెత్లెహేములో నుంచి వచ్చాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బోయస్ ఏ రీతిగా బెత్లెహేము నుంచి వచ్చాడు, యేసు ప్రభు కూడా బెత్లెహేములో నుంచి వచ్చాడు ఈ లోకానికి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తను తాను ఏ రీతిగా అనుపరుచుకున్నాడంటే బెత్లెహేములో నుంచి ఉద్భవించినటువంటి యేసు ప్రభుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఆ బోయస్ మాట్లాడుతున్న విధానం దయచేసి గమనించండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా సార్లు మనం ఎంత కఠినంగా మాట్లాడుతుంటామంటే మన పనివారితో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అతను మాట్లాడే మాట, బోయస్ బెత్లెహేము నుండి వచ్చి ఏమంటారు చూడండి, యెహోవా మీకు తోడయుండును గాక, యెహోవా మీకు తోడయుండును గాక అని చేనుకోయి వారితో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళ తన పనివారు అని పని చేశారా లేదా, ఇంతవరకు మీరు ఏమన్నా లేకపోతే చాలా కమెంట్ చేస్తూ ఉంటాం కదా, మనం లేనప్పుడు వాళ్ళు ఏం చేశారో అన్నటువంటి అనుమానము, లేకపోతే వారిని ఏం చేస్తుంటే ఒక కర్రతో కొట్టినట్లుగా మనం చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటాం పని వారిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, బోయస్ ఏ రీతిగా మాట్లాడుతున్నాడు చూస్తారా? వచ్చి రాగానే ఏమంటున్నాడంటే వాళ్ళని గ్రీట్ చేస్తూ ఉన్నాడు. వచ్చి రాగానే వాళ్ళు గ్రీట్ చేస్తున్నారు. మన పని వారి నుంచి మనం ఏం చేస్తామంటే వాళ్ళు మనల్ని విషయాలు ఆశపడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. కానీ ఈ బోయస్ ఎవరతను? ఒక మంచి ధనవంతుడు, ఈ యొక్క పొలానికి యజమాని అయినటువంటి వ్యక్తి. తన పనిలో తన పొలంలో పనిచేసేవారిని గ్రీట్ చేస్తూ ఉన్నాడు. యెహోవా మీకు తోడయుండును గాక కదా, యెహోవా మీకు తోడయుండును గాక. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us think about it. మనం మన పనివారి పట్ల ఏ రీతిగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం? బోయస్ తన పనివారి పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు? ఏ రీతిగా ఆయనే వారిని గ్రీట్ చేస్తూ ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే వారిని విష్ చేస్తున్నాడు, ఆయనే వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా నామములో ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఎవరితడు? అతడు ఒక నీతిపరుడు మాత్రమే కాదు, గమనించినట్లయితే అతడు ఒక ధనవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అతడు చాలా దయాగుణం కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుడారా, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి తన పని వారితో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. హీఈస్ రైచియస్ మాస్. ప్రియమైన వారు గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంత ధనవంతుడై ఉండి, అంత సంపద కలిగి ఉండి, ఆ పొలానికి యజమాని అయి ఉండి కూడా ఎంత తను తగ్గించుకుంటూ ఉన్నాడు, ఎంత దయాళుత్వాన్ని చూపిస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి అధికారి అయి ఉండి, ఇదిగో యేసు ప్రభు చెప్తాడు కదా, పునరుద్ధరణ కదా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పరలోకం మీదను భూమి మీదను భూమి క్రిందను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినటువంటి యేసు ప్రభుని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే అంత అధికారి అయ్యండి, లోకానికి అధికారి అయ్యండి, లోకానికి మాత్రమే కాదు, గమనించినట్లయితే పరలోకానికి అధికారి అయ్యండి కూడా తను ఎంతగా తగ్గించుకున్నాడంటే చూడండి. మనం చూస్తాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8.
మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై చాలండి. ఎంతగా తను తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా లోకానికి అధికారి, ఎవరైనా సర్వశక్తిమంతుడు, కేవలం మాట చేత సమస్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో శక్తివంతుడు పరిశుద్ధుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పాపపు లోకానికి వచ్చి వీళ్ళు పాపులే అని అనుకోకుండా వీళ్ళ దగ్గర తగ్గించుకోవటం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే ఇంకా ఈ బోయస్ లో ఉన్నటువంటి రెండవ గుణం ఏంటంటే ప్రేమైన దేవుడు బోయస్ మొట్టమొదటిగా తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. రెండవదిగా తన పనివారిని కమాండ్ చేయకుండా, అధికారం చూపించకుండా ఏం చేస్తున్నాడు, వాళ్ళను ఏం మాట్లాడుతున్నాడంటే, సో దేవుడి మిమ్మల్ని దీవించుగాక. మొట్టమొదటిగా తానే గ్రీట్ చేస్తూ ఉన్నాడు, రెండవదిగా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చాలా క్లియర్గా తన మాటలను చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో మిమ్మల్ని దాసులని నేను ఎప్పుడు పిలవను కానీ మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇకను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. చూసారా, యేసు ప్రభు అండి, ఆయన సర్వశక్తిమంతుడై ఉండి ప్రేమైన వాళ్ళరా నిన్ను నన్ను ఏ రీతిగా పిలుస్తున్నాడు అంటే, నా ప్రియ స్నేహితుడా అని పిలుస్తున్నాడు, నా ప్రియ స్నేహితురాలా అని పిలుస్తున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నామమే ఒక అద్భుతమైనటువంటి నామం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత శక్తి కలిగినటువంటి దేవుడై ఉండి మనల్ని తన స్నేహితులుగా ఆయన పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా గమనించినట్లయితే బోయస్ చూడండి ప్రేమ వాళ్ళని ఎంత మంచి వ్యక్తితో మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఎ మ్యాన్ ఆఫ్ గుడ్ అండ్ ఏమంటున్నాడు చూడండి, చూడండి 4వ వచనం, ప్రేమ వాళ్ళరా దేవుణ్ణి మనం ఒప్పుకుంటాం. ఎక్కడ తెలుసా? ఇంట్లో ఒప్పుకుంటాం. దేవుణ్ణి మనం ఎక్కడ ఒప్పుకుంటాం తెలుసా? చర్చిలో ఒప్పుకుంటాం. కానీ మనం పనిచేసే చోట్ల ఒప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరు? పొలంలో ఒప్పుకుంటూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. తను పనిచేసే లేకపోతే వర్కింగ్ ప్లేస్ అనుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనిచేసే ప్లేస్ లో యెహోవా నామాన్ని ఎత్తి చూపుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పొలములో దేవుని నామాన్ని ఎత్తుతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నో మ్యాటర్ మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, లేకపోతే వర్క్ చేసే పని ప్లేస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన యాటిట్యూడ్ ఒకటే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఇంట్లో మనము చాలా ఆత్మీయంగా కనపడతాం, చర్చిలో ఆత్మీయంగా కనపడతాం, వర్క్ ప్లేస్ లో మనం ఏ రీతిగా ఉంటామంటే దేవుని నామాన్ని పట్టుకోవడానికి భయపడతాం, దేవుని నామాన్ని ఉచ్చరించడానికి భయపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ వర్క్ ప్లేస్ లో బాయ్స్ ఏం చేస్తున్నారంటే యెహోవా మిమ్మల్ని దీవించుగాక అని చెప్తున్నటువంటి వ్యక్తిగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం భయపడతాం మన కొలీగ్స్ దగ్గర ఒప్పుకోవటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ మన యాటిట్యూడ్ సరిగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మనల్ని పాయింట్అవుట్ చేయలేదు. మనమే వాక్యం చెప్పడం లేదు, మనమే లేకపోతే మారమని చెప్పడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామాన్ని ఒప్పుకోవటానికి కూడా ఇష్టపడడం చాలాసార్లు దాన్ని లేకపోతే వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాం. బోయస్ ఏ రీతిగా బోల్డ్గా చెప్తూ ఉన్నాడు, నేను తండ్రిని మీకు చూపించడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడండి. ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను వచ్చిన పర్పస్ ఏంటో తెలుసా? సో తండ్రిని తండ్రి అని పిలిచే యోగ్యత ఎవరికి లేదు ఈ లోకంలో. నేను మీకు ఆ యోగ్యత కల్పిస్తున్నాను. తండ్రి అయిన దేవుడిని తండ్రి అబ్బా అని పిలిచే యోగ్యత యేసు ప్రభు ఈ లోకం ఆయన పొలంలో ఆయన తన పని వారికి లేకపోతే ఈ పొలంలో ఉన్న వారికి యేసు ప్రభు యోగ్యత కల్పించిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం ఎక్కడ ఉన్నా కూడా ఒకే రీతిగా ఏ రీతిగా ఉండాలంటే ప్రభువు నామాన్ని
మహిమపరిచే వారంగా ఉండాలి. అది మన వాక్కు ద్వారా కావచ్చు, లేకపోతే మన క్రియల ద్వారా కావచ్చు, మన పనితనం ద్వారా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని నామం మహిమపరచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బోయజు పొలంలో కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన నామంలో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన నామంలో వారిని గ్రీట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. యేసు ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తూ తండ్రితో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. యెహోవా నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఏమి చేసినా కూడా తండ్రిని మహిమపరిచాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని, ఆయన పని తుదముట్టించలేయు, ఆయన నాకు ఆహారమును పానమై ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుడు, ఈ లోకంలో నేను వచ్చిందే ఆయన పని నెరవేర్చేదానికి. మనం కూడా ఈ లోకంలో ఆయన పని నెరవేర్చేదానికి మనము సృష్టించబడ్డాం. ప్రియమైన వారలారా, కానీ we forget most of the times. We are not dedicated to his work, but we dedicated to our ఏమంటాం, మన ఎంప్లాయర్స్ కావచ్చు, లేకపోతే మన యొక్క పై ఆఫీసర్స్ కావచ్చు. ప్రియమైన దేవుడా, వాళ్ళకు విధేయత చూపించినంతగా ప్రభువుకు విధేయత చూపించకుండా ఉంటాం చాలా సార్లు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. నేను తండ్రి నిన్ను నేను ఏ రీతిగా మహిమపరిచాను, ఈ లోకంలోకి నేను వచ్చింది ఆ పర్పస్ కదా, దాన్ని నెరవేర్చాను అని ధైర్యంగా చెప్తున్నటువంటి యేసు ప్రభువును చూస్తూ ఉన్నాం. క్యాన్ వి సే లైక్ దిస్? మనం ధైర్యంగా చెప్పగలమా ఈ మాట? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన పొలాన్ని గురించి మాట్లాడుతూ, సో చాలా మంది కోతవారు అవసరం కాబట్టి పొలంలో కోత యజమానిని కోరుకోండి. ఎందుకంటే ఏం కోరుకోవాలంట, ఏం ప్రార్థన చేయాలంట? కోతవారు ఎంతో మంది లేవనెత్తాలని ప్రార్థన చేయండి అని యేసు ప్రభు ఓపెన్ గా చెప్తున్నట్టుగా చూస్తాం. ఇందాక మనం చూసాం మత్తయి సువార్త 13:38లో ఈ పొలము ఏంటంట, అది ఈ లోకము దేవుని పొలము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ఆయన ఎంత ప్రేమమయుడంటే, ఆయన ఎంత శక్తివంతుడంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రేమైన వారలారా, బోయస్ ఏ రీతిగా వాళ్ళకి శుభాన్ని ప్రకటించాడో, బోయస్ ఏ రీతిగా వాళ్ళకి ఆశీర్వాదాన్ని ప్రకటించాడో, యేసు ప్రభు ఈ లోకంలో మనకేం చేశాడంటే శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఆయన ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకుందామా? యెషయా గ్రంథం 9:6. మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు కదా. ఆయనకున్న నామంలో ఒకటేంటంటే సమాధానకర్త అధిపతి. ఆయన యేసు ప్రభు ఎక్కడ చూసినా సరే మనకు అనిపించంటే మీకు శుభము కలుగును గాక అని పలికినట్టుగా మనం చూస్తాం కదా. పునరుద్ధరణ తర్వాత శిష్యులందరూ భయపడుతుంటే మీకు శుభము కలుగును గాక అని వారి మధ్య ప్రత్యక్షమయ్యాడని మనం చూస్తూ ఉన్నాం కదా. చాలా సార్లు మన బైబిల్లో గమనించినట్లయితే యేసుతో ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు వాళ్ళారా, మన వ్యక్తిత్వాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుడు మన చుట్టూ ఉన్న వారిలో మార్పును తీసుకురావడం ప్రారంభిస్తాడు. ప్రేమైన సో అలాంటి యాటిట్యూడ్ మనకు లేదంటే ప్రేమైన దేవుడు వాళ్ళారా, మన చుట్టూ ఉన్న వారిలో మార్పును ఎప్పటికీ మనం చూడలేము, వాళ్ళు ఎప్పటికి కూడా దేవుడిని తెలుసుకోలేరు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం నిజంగా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళారా, సో మన డైలీ లైఫ్స్లో ఆర్ వి అక్నాలెడ్జింగ్ ద లార్డ్? మన పని పాటల్లో ఆర్ వి అక్నాలెడ్జింగ్ ద లార్డ్? దేవుని మనం ఒప్పుకుంటున్నామా? బోయస్ తన పొలంలో ప్రభువును ఒప్పుకున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే పనిలో, మనం చేసే ప్రతి పనిలో, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మరొక ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభు నామాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే ఆ రీతిగా చేస్తామో ప్రియమైన వారలారా, we become a channel of blessings to people around us. మన చుట్టూ ఉన్న వారికి మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి వాళ్ళు ఏమంటున్నారో, బోయస్ వారిని దీవిస్తూ ఉంటే వాళ్ళు సంతోషంతో, చూడండి వాళ్ళు ఏమంటున్నారు,
యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆయన అందరికీ కలిసి శుభం ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరూ కలిసి ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అసలు నాకు సిఎస్ఎస్ అందులో ఒకటి చాలా నచ్చుతుంది. ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళరా ప్రభు మిమ్మల్ని దీవించును గాక అంటే అందరూ ఏమంటారు? సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఇది బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక వ్యక్తిని దీవించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీవించిన వ్యక్తిని దీవించడం ఇట్స్ బైబిల్ ఆధారం, బైబిల్ ఆధారితం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యోసేపును గురించి బైబిల్లో రాయబడింది. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం దయచేసి గమనించండి. యోసేపు ప్రియమైన దేవుడారా ఎంత నమ్మకంగా ప్రభువుకు ఉన్నాడో గమనించినట్లయితే తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. చూసారా అది ఆ విషయము ఆయనకు తెలిసిందంట, పోతిఫర్ కూడా తెలిసిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు నిమిత్తము దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని తను కూడా తెలుసుకున్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఎప్పుడైనా జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకున్నటువంటి యాటిట్యూడ్, యోసేపుకున్నటువంటి హంబల్నెస్, యోసేపుకున్నటువంటి కైండ్నెస్, యోసేపుకున్నటువంటి దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి గుణం ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కేవలం పోతిఫర్ ఇంట్లోనే కాదు, అతను జైలుకి వెళ్ళినా సరే జైలర్ ఏం చేస్తున్నాడు? ఆ జైలు యొక్క తాళాలు తీసుకొచ్చి ఎవరి చేతుల్లో పెడుతున్నాడు? యోసేపు చేతుల్లో పెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నా కూడా యోసేపు దేవుని నామాన్ని ఒప్పుకునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా నాకు సహవాసం లేదే, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరే, నన్ను ధైర్యపరిచేవాడు లేరే, ఎక్కడ కూడా కృంగుదల లేదు. కానీ తన జీవితంలో గమనించినట్లయితే యోసేపు ఒంటరి పోరాటం పోరాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, దాదాపు 35 years గమనించినట్లయితే ఒంటరి పోరాటం పోరాడినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా తన నమ్మకత్వాన్ని ప్రభు దగ్గర కాపాడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యోసేపును బట్టి ఏం చేస్తున్నాడంట? ఆ 5 అధికారిని దేవుడు దీవించాడు. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, డూ వి హ్యావ్ సచ్ ప్రభువును ఒప్పుకుంటూ ముందుకు సాగలుగుతున్నామా? మన యొక్క పనివారి పట్ల మన యొక్క యాటిట్యూడ్